కూటమి ప్రభుత్వంలో సంక్షేమం సాధ్యమని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. నర్సీపట్నం మున్సిపాలిటీ బలిఘట్టంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి నిమ్మల రామానాయుడు, స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరించారు. అనంతరం వార్డులో సీసీ రోడ్లను ప్రారంభించారు. 2014లో మన ఎమ్మెల్యే నామినేషన్ వేయాలంటే అఫిడవిట్ దాఖలు చేయాలి. అంటే నీకు ఎన్ని కేసులు ఉంటే కనుక కేసులు అందులో పెట్టాలి, లేకపోతే నీ ఎమ్మెల్యే పదవి అయిపోతుంది తప్పు చేస్తే. మరి 2014లో నేను ఎలక్షన్ అఫిడవిట్ వేసా, ఒక్క కేసు లేదు. 2019లో ఎన్నికల అఫిడవిట్ వేసా, ఒక్క కేసు లేదు. కానీ 2024లో అఫిడవిట్ వేస్తే 25 కేసులు పేర్కోవాల్సి వచ్చింది. అంటే 5 సంవత్సరాలు ఎంత కక్షతో ఆ ప్రభుత్వం పనిచేసింది. ఎందుకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు. నా చిన్నప్పటి నుంచి నేను కేసుల్లో ఉంటే ఈ మామూలు ఇలా అనుకోవచ్చు. మరి 5 సంవత్సరాల వాళ్ళ పాలన పాపం ఫలితం 25 కేసులు. 2 రోజుల క్రితం ఒక కేసు కొట్టేశారు విజయవాడ కోర్టులో, ఇది ఫాల్స్ కేసు అని చెప్పి.